యాలల మండలంలోని ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు 10 నెలలు చిన్నారి అరుదైన కాలేయ వ్యాధి చికిత్స కోసం ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. యాలల మండలం సంగెంకు చెందిన భానుప్రియ శివకుమార్ల కుమారుడు వశిష్ఠ 10 నెలల అరుదైన కాలేయ వ్యాధి చికిత్స కోసం ముందుకొచ్చారు. ఇందుకోసం ఉద్యోగులంతా తమ జీతంలో ఒక్కరోజు వేతన్ను వదులుకొని డబ్బులు జమ చేసి మొత్తం ₹1,00,000 మంగళవారం ఆర్బీఓఎల్ సీఈఓ బొయ్యని శ్రీనివాసరెడ్డి సమక్షంలో కుటుంబ సభ్యులకు అందజేశారు. చిన్నారి వశిష్ఠ చికిత్సకు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తన పిలుపు మేరకు ఉద్యోగులు ఒక్కరోజు వేతనం అందించేందుకు ముందుకు రావడం పట్ల వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్త ఫర్యాద రామకృష్ణ, ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ఉన్నారు. అందరికీ నమస్తే. తాండూర్ రాడికల్ బయో ఆర్గానిక్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీ బాబు చిన్నారి వశిష్ఠ కాలేయ మార్పిడి చికిత్స కోసం ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా గౌరవ శ్రీనివాసరెడ్డి గారి యొక్క సారథ్యంలో వారి రోజు జీతం అంతా కూడా చిన్నారి వశిష్ఠ యొక్క చికిత్స కోసం ఇవ్వడం జరిగింది. సుమారు ₹1,00,000 చిన్నారి వశిష్ఠ చికిత్స కోసం ఇవ్వడం జరిగింది. ఇంకో సంతోషదాయకమైన విషయం ఏంటంటే వశిష్ఠ యొక్క ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. అబ్జర్వేషన్లో ఉన్నాడు. చివరిగా కూడా ఆర్బీఎల్ ఫ్యాక్టరీ కూడా వశిష్ఠ యొక్క చికిత్సకు ముందుకు రావడం చాలా అభినందనీయం. అంటే తాండూరు మొత్తం కూడా తాండూరు ప్రజలు కావచ్చు, వ్యాపార స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అందరూ కూడా వశిష్ఠ యొక్క ఆరోగ్యం బాగుపడాలి, ఆపరేషన్ అంతా కూడా సక్సెస్ కావాలని చెప్పి కాలేయ మార్పిడి చికిత్స జరగాలని చెప్పి అందరూ కూడా సాయం చేయడం జరిగింది. అందులో భాగంగా ముందుండి మరి నడిపించినటువంటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, తర్వాత అందరూ కూడా దీనికి సాయం చేయడం జరిగింది. ఏదేమైనా కూడా ఒక 10 నెలల బాబు ప్రాణం కాపాడిన ఘనత మాత్రం, మానవత్వంతో కూడిన ఘనత మాత్రం తాండూరు ప్రజలకు, తాండూరు సంస్థలకు అన్నిటి కూడా దక్కుతుంది. కాబట్టి ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఇదే విధంగా మానవత్వంతో అందరూ కూడా ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ అందరికీ నమస్తే. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.